నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులను సస్పెండ్ చేయడంతో పాటు వంట ఏజెన్సీ రద్దు చేశారు. ఇవాళ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలో రోజుకు పెరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారం వల్ల విద్యార్థుల అస్వస్థత గురించి ఆసుపత్రిలో పాలయ్యేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. తాజాగా నిన్న మాగనూరు ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు 100 మంది విద్యార్థులు అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వారి యొక్క పరిస్థితి విషమించడంతో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్లో చికిత్స అనంతరం 15 మందిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యార్థులంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండేటువంటి దృశ్యాలను వాళ్ళందరికీ వైద్యం అందిస్తుండేటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులంతా కూడా వాళ్లకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించింది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఆ రోజు ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి పాప ఏం జరిగిందమ్మా నిన్న ఎట్లా అయింది? నిన్న అన్నము ఉదురుగైంది, అంటే పలుకు అన్నం అయింది. కూర బాగానే ఉంటుంది సార్, కానీ అన్నం ఒకటే ఉదురుగైండే, గుడ్డు ప్రాబ్లం అయింది సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా అయిందా? లేదు సార్, అట్లాంటివి ఏం అంటే 2-3 కితలు అయినాయి సార్. ఇంకా అప్పటి నుండి ఇంకా 4వ కిత అవుతుంది సార్. ఇప్పుడు ఇంతగానో మైలేదు సార్, ఇంకా ఇప్పటికీ ఇప్పుడు అవుతుంది సార్. టీచర్లు వెంటనే చెప్పలేదంట కదా, తర్వాత సాయంత్రం చెప్పినట్టు నిజమేనా? చెప్పిండ్రు సార్. మీరు చెప్పండి. పేరెంట్స్కి ఫోన్ చేసిండ్రు సార్. ఫోన్ చేస్తే మీ పిల్లలకి ఇట్లా అయింది, మేము హాఫ్నవర్ తీసుకొని పోతాం, సీరియస్గా ఉంది, రమ్మని ఫోన్ చేసి వచ్చినాం సార్. నైటే పిల్లలు ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని చెప్పిండ్రా మీకు స్కూల్లో? ఇట్లా సార్ ఇంతకుముందు మంచిగా ఉంది, నిన్ననే ఇట్లా అయింది సార్. ఏం గురించి ఏం ప్రాబ్లం? నువ్వు చెప్పాప, నిన్న ఎన్ని గంటలకు అయింది, ఎట్లా జరిగింది చెప్పండి. అన్నం తిన్న తర్వాత గంటకు అయింది. పాలకూర అన్నం ఉడకలే, గుడ్డు తినలే, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఇక్కడ వైద్యం నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ రకమైన వైద్య సేవలు అందుతున్నాయి? నిన్న సాయంకాలం 7:30కు ఫోన్ వచ్చింది. 15 మంది పిల్లలు అస్వస్థత అయినారు ఫుడ్ తినేసి. ఇమీడియట్గా ఫోన్ రాగానే అన్ని మెజర్స్, బెడ్స్ గిట్స్ అన్నీ రెడీ చేసినాము. కండిషన్స్ కొద్దిగా యావరేజ్, దే ఆర్ నాట్ బ్యాడ్, యావరేజ్ కండిషన్తో వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. అందరూ 15 మంది వచ్చినారు, అందరూ దే ఆర్ రికవరింగ్ ఫుల్లీ. పిడియాట్రిక్ హెచ్ఓడితో కన్సల్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్లో ఉండాలన్నా లేకుంటే డిశ్చార్జ్ చేయొచ్చా అనేది